చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. 6వ క్వార్టర్ ఫైనల్స్ వరంగల్ హనుమకొండ నందనా గార్డెన్స్ అనేటటువంటి ఈ సభా మండపంలో జరుగుతోంది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత దర్శకులు శ్రీ శంకర్ గారికి మనం అందరం కృతజ్ఞులం. మరొక పర్యాయం వారికి స్వాగతం తెలియజేసుకుందాం. ధన్యవాదాలండి. ఇందులో 8 మంది చిన్నారులు పోటీ పడుతున్నారు. పోయిన వారం ఈ 8 మంది 5వ క్వార్టర్ ఫైనల్స్లో పాటలు పాడారు. ఈ సంచికలో పాడిన తర్వాత ఈ 2 వారాల మార్కుల సగటును చూసి అందులో తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో 50,000, ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు, నిష్క్రమించే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు గోదావరి HDPE పైప్స్ వారిస్తున్నారు. వారి వదాన్యతకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చిన్నారులందరికీ, వాద్య బృందానికి, నాకు అందమైన దుస్తులు మాకు ఇస్తున్నటువంటి RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకచో నేలను పవ్వళించును, ఒకచో నొప్పారు పూసెజ్జెపై, ఒకచో శాఖములారగించును, ఒకచోనుత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించున్ ఒక్కొక్క తరిన్ యోగాంబర శ్రేణి. లెక్కకు రానీయడు కార్య సాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిల్. లెక్కకు రానీయడు కార్య సాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిల్. కార్యదక్షత కలిగిన ఉత్తముడు వీలును బట్టి ఒకచోట కటిక నేలపై, మరో చోట మెత్తని పూల పాన్పుపై శయనిస్తాడు. ఒకచోట కాయగూరలను, మరోచోట శ్రేష్టమైన వరి అన్నాన్ని అరగిస్తాడు. ఒకచోట బొంతగుడ్డను, మరోచోట పట్టు వస్త్రాలను ధరిస్తాడు. అంటే గొప్ప మనసు కలవాడు సుఖదుఖాలకు అతీతుడు, కష్టకాలంలో కృంగిపోడు, సుఖాల వేళ సంబరపడిపోడు అని పద్య తాత్పర్యం. విన్నందుకు ధన్యవాదాలు. ఛందోబద్ధమైన తెలుగు పద్యం తెలుగువారికే సొంతమైంది. పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. రోజుకు ఒక పద్యమైనా నేర్పించండి, లేకపోతే వారానికి ఒక పద్యమైనా నేర్పించండి. తెలుగు తల్లికి నీరాజనాలు ఇద్దాం. ధన్యవాదాలు. మధుర గీతాలని ఎంపిక చేసుకున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా. అమ్మాయిలు కొత్త పాటలు, అబ్బాయిలు పాత పాటలు పాడుతున్నారు. మొట్టమొదటి సౌభాగ్యవతిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం అమ్మ. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సిరివెన్నెల, సంగీతం విజయ్ యాంథనీ, గానం సంగీత కార్తిక్. మహాత్మా అన్న సినిమా నుంచి ఏం జరుగుతోంది అన్న పాట. శుభం. ఆల్ ది బెస్ట్ టు యూ. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ, ఏం వెతుకుతోంది నా వయసే
జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది నా వయసి వేళ. This is the way to go, this is ecstasy. This song is just a wake me free. Feeling is so meant to be. Yeah, this indescribable, can't you see? Knocks me down, yo baby can't believe. Just a survival destiny. Yeah. ఉండుండిలా ఉబికొస్తోందాం కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే నమ్మేదెవరు మధురమైన కబురందిందే కళ్ళత పడకు బంగారు పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు గంగలాగా పొంగిరానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణబంధమా అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది నా వయసే వేళ. నీ ఎదట నిలిచే వరకు ఆపదట్ట తరిమే పరుగు ఏం మాయ చేసావసలు సొగసా. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది నా వయసే వేళ. వేరియేషన్స్ని బాగా అద్భుతంగా పలికించాం. అట్లాగే ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాల్సిన సందర్భం. అండ్ ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. సిరివెన్నెల సినిమాలో ప్రత్యేకంగా అయితే ఒక్కొక్క పాట ఒక్కొక్క డిక్షనరీ. అంత అద్భుతమైన పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారి పాటను సెలెక్ట్ చేసుకోవటం బాగుంది. బాగా పాడాము. థ్యాంక్ యూ సార్. సినిమాలో ఒక సందర్భం ఉంటుందో ఉండదో, దానికి ఒక పర్పస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మా సీతారాముడు రాసిన తర్వాత ఆ సందర్భానికి ఒక కొత్త ప్రత్యేకత వస్తుంది. ఫస్ట్ లైన్ ఏంటి చరణంలో? చదువు అమ్మ చాలు, పాడకర్లు. ఉండుండిలా ఉబికొస్తోందేం కమ్మనైన ఉబికొస్తోందేం అన్నది బాగా తెలియాలి, తేటగా తెలియాలి. అక్కడ ఏదో గోముగా అన్నావు, అదేం అన్నది నాకు అర్థం కాలే. ఇలాంటివన్నీ కూడా బాగా నోరారా అనాలి, లేకపోతే ట్యూన్తో వచ్చేప్పుడు అర్థం కాదు. ఉండుండిలా ఉబికొస్తోందేం కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే ఇవన్నీ చాలా కష్టం, చాలా జాగ్రత్తగా అనాలి. తర్వాత వాళ్ళు 2 ట్రాక్లో పాడి ఆ అమ్మాయి ఆ ఎఫెక్ట్ కూడా ఇచ్చి పాడడం కోసం అని అది బ్రెత్లెస్గా కనపడుతుంది మనకు. నువ్వు అలాగే పాడుతున్నావు, ఇప్పుడు ఇంచుమించుగా బ్రెత్లెస్గా పాడేసావు చివరిదాకా. బట్ వేదిక మీద పాడుతున్నప్పుడు నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ మధ్యలో ఎక్కడైనా ఊపిరి తీసుకోవచ్చు. ఆ చివరికి వచ్చేసరికి కష్టపడుతున్నావు, నాకు అర్థమైంది. అది హే అని ఎక్కడో వస్తుంది ఒక చోట, ఆ లైన్ పాడు మొత్తం. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది నా వయసి వేళ. అంతవరకు ఒకే ఊపిరిలో పాడావు నువ్వు, మధ్యలో ఇంకో చోట కూడా వస్తుంది ఎక్కడో అలాగా. అలాంటప్పుడు నువ్వు ఏం జరుగుతోంది తాళాలలివాళ 2 జరుగుతోంది తర్వాత ఒక చిన్న తెలియని చిన్న పాస్ తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట. దీన్ని కొంచెం మెల్లోగా చేసి పాడగలవా అని. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ. ఎలా పాడావు అది పాడు. ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ. ఇది కనుక ఒరిజినల్గా ఇలాగే వాళ్ళు పాడుంటే మాత్రం అది తప్పు. నాకేం జరుగుతోందని ఆశ్చర్యపడుతూ చెప్పేటప్పుడు ఇంత గట్టిగా చెప్పకూడదు. ఇక్కడ ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ, ఏం వెతుకుతోంది నా వయసి వేళ. అలా ఉంటే బాగుంటుంది.
ఇది ఈ పాటకు సంబంధించిన కరెక్ట్ డైనమిక్స్. మంచి పాటతో మొదలెట్టాం కార్యక్రమం. బాగా ధాటిగా పాడావు, సంతోషం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వై రేవతి శ్రీత. నేను ఒరిస్సాలో కటక్ నుంచి వచ్చాను. రేవతి శ్రీత ఎంపిక చేసుకున్న పాట వెన్నెల కంటి రచన, సంగీతం విద్యాసాగర్, గానం సుజాత, మధు బాలకృష్ణ. చంద్రముఖి సినిమా నుంచి కొంతకాలం కొంతకాలం. చాలా మంచి కంపోజిషన్, చాలా మంచి పాట. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. రేపు కూడా రావాలి. సన్న జాజులకు కరిగే జాము కాలం, గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమ కాలం, తమి తీరకుంది తడి కాలం, క్షణమాగనంది ఒడి కాలం, కడిగింది సిగ్గు తొలి కాలం, మరిగింది మనసు మలి కాలం, మరి సిరికాలం మగ సిరికాలం మన కాలం పద. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం ఎంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం అంతకాలం ఈడునే తాపాలి. ధన్యవాదాలు. బాగుందమ్మా, పాడు. అదే ఇంతకుముందు సందర్భంలో అంటే ఇది ఇంకో రకంగా ఉంటుంది అంతే. అయితే విద్యాసాగర్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మనకున్న అద్భుతమైన సంగీత దర్శకుల్లో వారికి ప్రత్యేక స్థానం ఉంది. వారికి తెలుగు సినిమాల్లో తెలుగు మ్యూజిక్ ఎంత పేరు ఉందో అంతకు 10 రెట్ల పేరు మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉంది వారికి. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా వెన్నెలకంటి గారి గురించి చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారి సినిమాల ద్వారా ఆయన పరిచయం అయ్యాడు. ఆయన తొలి పాట రాసినప్పుడు మేము ఇద్దరం పక్కనే ఉన్నాం. నేనే ఆ పాట కాపీ చేశాను. సో చాలా ఆ కాలాలు, సిగ్గు కాలం, ప్రేమ కాలం, ఇట్లాంటి ఒక డబ్బింగ్ పాటకి ఇంత గొప్పగా కుదరటం అనేది ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ దాన్ని అద్భుతంగా మలుచుకొని సాధ్యమయ్యేలా చేసిన వెన్నెలకంటి గారి పాటని మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాము. గుడ్. చరణం బాగా పాడావు. ఫస్ట్ పల్లవి లాస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం పిచ్చింగ్ ప్రాబ్లం వచ్చింది. అది బిగినింగే కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. లాస్ట్ పల్లవిలో మళ్ళీ ఎంతకాలం ఎంతకాలం
ఆ స్థాయి కూడా కొంచెం ఫ్లాట్ అయింది. హద్దు మీరకుండాలి అంతకాలం. ది బెస్ట్ పార్ట్, అతను ఒక నిషాదాన్ని ఇక్కడ వాడాడు. అభోగి రాగం ఇది. ఈడు నెట్ట ఆపాలి, అది ఫక్తు ఎంఎస్ విశ్వనాథన్ గారి బాణి. నాకు విద్యాకు నాకు ఆయన అంటే ఎంత భక్తి అంటే, రికార్డింగ్లో గనక తన రికార్డింగ్ నేను వెళ్తే ఇప్పటికీ హార్మోనియం మీద వాయించి విని ఆ పాట నేర్పించే కొద్దిమంది సంగీత దర్శకులు అతను ఒకడు. ఈ పాట నేర్చుకోవడానికి ముందు ఒక అరగంట, పాట రికార్డింగ్ అయిన తర్వాత గంట విశ్వనాథన్ గారి పాటల గురించి హార్మోనియం పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. కొత్త గురుగారు ఈ పాట చూడండి, అసలు ఎలా చేశాడు ఆయన, ఏంటండి ఆ మహానుభావుడు, ఇలా అనుకుంటూ పోతుంటే ఒక ఎంత టైం ఎందుకు కూడా తెలియదు. రికార్డింగ్ 6ంటికి అయిపోతే నేను ఇంటికి 9 గంటలకు చేరేవాడిని అనమాట. అంత భక్తి మాకు ఆయన అంటే. దరి తారి తారనా, ఇది ఫక్తు ఆయన మనసులో పెట్టుకొని చేసింది. ఇది తమిళంలో ఒరిజినల్గా వచ్చిన సినిమాలో ఉపయోగించిన పాట. తెలుగులో చంద్రముఖి అనువాదం చేసినప్పుడు తమిళంలో యాక్చువల్గా ఆశా భోస్లే గారు పాడారు ఈ పాట. ఆశా భోస్లే, మధు బాలకృష్ణన్. తెలుగులో వచ్చేసరికి ఆశా భోస్లే బదులు సుజాత గారు పాడారు. రాజశ్రీ గారి తర్వాత ఆ దివిటీని పట్టుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి డబ్బింగుకి రాసినా కూడా లక్షణమైనటువంటి పాటలు రాశాడు. ఈ పాట కూడా ఎంత గొప్పగా రాశాడో, చాలా చాలా గొప్పగా రాశాడు. అసలు ఈ రాగం గురించి నా వరకు మొట్టమొదటి తెలిసింది 1961, 62 ఆ ప్రాంతంలో ఎంఎస్ విశ్వనాథన్ గారు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా. ఆ సినిమాలో బాలమురళి గారి చేత ఆయన కంపోజ్ చేసిన పాట ఈ రాగంలో. అప్పుడు ఇదేదో కొత్తగా ఉందని అడిగితే పెద్దవాళ్ళు ఇది అభోగి అంటారు అని చెప్పారన్నమాట. தங்கரதம் வந்தது வீதியிலே, நல்ல தளிர்மேனி வந்தது தேரினிலே, மரகத தோரணம் அசைந்தாட, நல்ல மாணிக்க மாலைகள் கவி பாட, தங்கரதம் வந்தது வீதியிலே. నేను పాడింది ఒక 100వ వంతు మాత్రమే. ఇది మా నాన్నగారు బాలమురళి గారు పాడింది. ఆయన ఈ పాట పాడిన తీరు వింటే మనం అందరం ఎందుకు ప్లేబ్యాక్ సింగ్ పాడాలి అనిపిస్తుంది అనమాట. தங்கரதம் வந்தது வீதியிலே, ஒரு தளிர்மேனி வந்தது தேரினிலே, மரகத தோரணம் அசைந்தாட, நல்ல மாணிக்க மாலைகள் కవి పాడ. ఇలా ఎన్ని తరాలతోటి నా సంబంధం సాగుతుందో నేను చాలా అదృష్టవంతుడని చెప్పుకోవాలన్నమాట. ఇంకా తర్వాతి తరంతో ఎంతవరకు ఓపికగా పనిచేస్తానో అని ఆలోచిస్తున్నప్పుడు భగవంతుడు ఇంకొక తరంతో కూడా పనిచేసే అవకాశం ఇవ్వని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రికార్డ్ కోసం అని కాదండి, నేర్చుకోవడం కోసం. నేర్చుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు, మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఒక విద్యార్థి, ప్రతి కవి ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, అక్షరమాలను మళ్ళీ అభ్యసించాల్సిందే. నేర్చుకోవాలని తాపత్రయం ఉంటే యూ కెన్ లెర్న్ సో మచ్. మీ విషయంలో నేర్పుతూ నేర్చుకోవటం 100% అండి. ఇదే జరుగుతుంది పాడుతూ చేయగలరు. ఇది కేవలం నేర్పడం కాదు, వాళ్ళని కొంచెం అటు ఇటు సర్దడం, నన్ను నేను సర్దుబాటు చేసుకోవడం. శుభం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు కెఎస్ అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం శ్రీ పామర్తి, గానం ఘంటసాల మాస్టారు. తిరుపతమ్మ కథ నుంచి ఒక ఆర్ద్రమైన గీతం, పువ్వై విరిసిన పున్నమి వేళ. ఎంత మంచి పాట నాయన. పూవై విరిసిన పున్నమి వేళ, బిడియము నీకేలా,
పూవై విరిసిన పున్నమి వేళ విడియము నీకేలా వేళ పూవై విరిసిన పున్నమి వేళ మొదట మూగినవి మొలక నవ్వులు పిదప సాగినవి బెదరు చూపులు మొదట మూగినవి మొలక నవ్వులు పిదప సాగినవి బెదరు చూపులు తెలిసెనులే నీ తలపులే మీటో తొలగిపోదు వేళ వేళ పూవై విరిసిన పున్నమి వేళ విడియము నీకేలా వేళ పూవై విరిసిన పున్నమి వేళ. ధన్యవాదాలు. గొంతుతోనే కాదు చేతులతో కూడా నువ్వు సంగీతాన్ని పలికిస్తావు. అయితే నువ్వు కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసినావు. ఇంతకుముందు ఏమో జోడు కోసం వీడిని ఏం చేయాలనుకునే తపనలో నుంచి కనీసం పొగిడే స్టేజ్కి వచ్చావు. కనీసం నిజంగా నారాయణ రెడ్డి గారి పాట ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. బట్ నీకు కూడా తెలియటం చాలా గొప్ప విషయం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అనౌన్స్ చేయకుండా ఈ పాట రేడియోలో వేసిన ఎవరన్నా పాడితే ఇది ఘంటసాల గారు కంపోజ్ చేసిన పాటనే అనుకుంటారు. ఎందుకంటే కళ్యాణి, యమన్ కళ్యాణి ఆయన పిప్పి చేసేశారు, దాంట్లో అన్ని రకాలు పాడేశారు. కానీ ఇది పామర్తి గారు చేసిన పాటే. కారణం ఏంటంటే పామర్తి గారు ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్గా కొన్ని దశాబ్దాలు పనిచేశారు. ఆయన మంచి తబలా ప్లేయర్ కూడా. వృత్తి జీవితంలోని ఆరోహణలో కొన్ని మెట్లు ఎక్కడానికి ఆయన నాకు చాలా సహకరించారు, చాలా సహాయం చేశారు. మర్చిపోలేను నేను. ఆయన కంపోజ్ చేసింది. ఆ మధ్యలో వచ్చిన ఆలాప్ మాత్రం మాస్టర్ అది మీ బాణీలో మీరు పాడేయండి అనగానే అవన్నీ ఘంటసాల గారి ఫక్తు బాణీ బ్రాండ్లు స్టాంపులు అన్నమాట. బట్ పాట అంతా మాత్రం పామర్తి గారు చేసింది. ఒక 4 పాయింట్లు చెప్తాను. 4 పాయింట్లు నువ్వు పాడుతున్నప్పుడు పువ్వై విరిసిన పున్నమి వేళ పాడు. పూవై విరిసిన నువ్వు ఎలా పాడుతున్నావు అంటే ట్యూను అన్నీ కరెక్టే. పువ్వై విరిసిన ముక్కుతో పాడకు, అది ఇప్పటి నుంచి అలవాటు తగ్గించుకుంటే బాగుంటుంది. పువ్వై విరిసిన నా తప్పించి పువ్వై విరిసి ఇంతవరకు నీకు నాజల్ క్లోజ్ చేసే ఉండాలి. అది ఓపెన్ చేస్తే పువ్వై విరిసిన అని వస్తుంది. పువ్వై విరిసిన నా దగ్గరనే నీకు సైనస్ ఓపెన్ కావాలి. ట్రై చేయి ఒకసారి. పూవై విరిసిన అలా విరుస్తుందా పువ్వు? చెయ్యి. అదేం తప్పు కాదు, ఆ అలవాటు ఏం తప్పు కాదు. ఒక్కొక్కళ్ళకి పాడుతున్నప్పుడు ఏదో కొంతమంది బొంగరాలు తిప్పుతున్నట్టు ఉంటుంది, మరి నేనైతే డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది అంటారు. ఎవరో జానకి గారు లాంటి వాళ్ళు తప్పించి అసలు శిల్పంలా కదలకుండా ఉండే అంత అద్భుతంగా పాడగలిగిన వాడు నేను ప్రపంచంలో ఎక్కడ చూడలే. నీకు పువ్వై విరిసిన పున్నమివే. మొన్న అలాగే ఓ పాట పాడుతూ పోయిన వారం అంతకు మునుపు వారంలోనూ ఏదో ఆడవాళ్ళని గురించి వచ్చి ఇలా చూపించాడు, నాయన జాగ్రత్త ఎవరో వాళ్ళ గురించి అంటున్నారు అనుకుంటారు అని. తర్వాత బిడి చివరిన పాడు, అదే చివరి పల్లెకి వచ్చినప్పుడు ఆ డీ అమ్మా సరిగ్గా పడలేదన్నమాట. ఇది 3వ పాయింట్. అయితే ప్రతి అక్షరాన్ని మనం స్ట్రక్అవుట్ అంటాం కదా, అలా ఎందుకు పాడుతున్నావు నాకు తెలియదు. బిడియము నీకేలా అన్నట్టు పాడుతున్నావు నువ్వు. మళ్ళీ పాడు ఒకసారి ఆ బిడియము. బిడియము దొంగ
నేను అలా అంటానని తెలిసి. అది కదా కావాల్సింది. ఇప్పుడు విడియము అన్నది ఒక ఫ్లో, బిడియము అంతే, బిడియము అక్కర్లేదు మనకు. అదొక పాయింట్. అలా పాడు ఒకసారి. అది ఆహా అన్నది ఆయన ట్రేడ్ మార్క్. మిగతా వాళ్ళు ఆ అంటారు తప్ప మాస్టర్ ఆ పర్టికులర్ ప్లేసు మహాసుఖంగా మహాహాయిగా అంటారా అన్నది. నవ్వుతోను ఎంత బాగుంటుందో. ఇది స్వరప్రస్తారం చేసి ప్రజ్ఞాపాఠ వాళ్ళు చూపించేది కాదు. ఒక అమ్మాయిని గురించి పొగుడుతూ పాడుతున్న పాటలో అది కూడా పాటలోని అక్షరాలు ఎంత అందంగా అంటావో ఆ ఆలాపన కూడా అంత అందంగా అనగలగాలి. అదొక పాయింట్. బేల అన్నది ఆయన ఎంత బాగా అన్నారు, గమనించావు నువ్వు? తొలగిపోదు వేళ వేళ అంటే బాగుంటుంది. ఇంతసేపు నేను విస్తారంగా ఈ పాట గురించి చెప్పాను కాబట్టి నువ్వు చాలా తక్కువ పాడావు, నేను ఎక్కువ చెప్పాను, మార్కులు తక్కువ వేస్తాను ప్రసక్తే లేదు. నువ్వు చాలా 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 బాగా పాడావు. ఈ వయసులో నేను చెప్పినవన్నీ పాడాలి అంటే చాలా కష్టం, అది అన్యాయం కూడా. నీ ఫ్యూచర్ కోసమని ఈ పాట గురించి విశ్వనాథన్ గారి పాట ఎలా నేర్పిస్తారని చెప్పాను చూశాను నేను. అలా ఇన్నిసార్లు చెప్తే నీ బుర్రలో బాగా అది రిజిస్టర్ అయ్యి నెక్స్ట్ టైం పాడినప్పుడు అంత అందంగా నువ్వు పాడతావు అని అర్థం. కానీ మంచి పాట, చాలా బాగా పాడావు నాయన. అందరికీ నమస్కారం. నా పేరు పి మేఘన సాయిశ్రీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సాయి శ్రీహర్ష, సంగీతం శ్రీ కమలాకర్, గానం మహాలక్ష్మి అండ్ సోనూ నిగమ్. ప్రాణం సినిమా నుంచి నిండు నూరేళ్ల సావాసం. స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, వెండి ఎన్నెల్లు కళ్యాణం. ఈ రీతులు గీతలు సెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే, పొలికే కల కందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం.
ఈ మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ మంచి ఫ్లూటిస్టు. అతి తక్కువ నాకు తెలిసి 2-3 ఉన్నారు. 2-3లో కమలాకర్ ఒకడు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాం. బాగుంది, బాగా. థ్యాంక్ యూ సార్. పల్లవి పాడు ఒకసారి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, విండి ఎన్నెల్లో కళ్యాణం. ఈ రీతులు గీతలు సెరిపేయాలని ధ్యాస పుట్టిందిలే, పొలికే కలకందని పొలిమేరలలో సెలిమే చేదాములే. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. ఒక 26 బార్స్ పాడేసరికి ఎండ్లో దరదాని తారాని నా అక్కడికి వస్తున్న అక్కడికి శక్తిహీనం అవుతుంది అనమాట గాత్రం. తర్వాత ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చి ఆపేవి. ఏం ప్లేస్ అది? ఈ రీతులు గీతలు సెరిపేయాలని హాయిగా రావచ్చు. అది సెరిపేయాలని అష్టే, అంతే. దానికోసం ఎక్కువ పట్టుపట్టాల్సిన అవసరం లేదనమాట. ఎంత బాగా రాశాడు. దండగుచ్చాను నా ప్రాణం, వెండి ఎన్నెల్లో కళ్యాణం. దండగుచ్చాను నా ప్రాణం అన్నది చాలా చాలా మంచి ప్రయోగం. చాలా బాగా రాశారు, చాలా బాగా రాశాడు సాయి శ్రీహర్ష. సల్లగాలులో పల్లకీలలో ఎలా అంటున్నావు తల్లి? సల్లగాలులా పల్లకీలలో. ఇప్పుడు అది ట్యూనుకు రాసిందని తెలుస్తోంది. తాన తాననా తాన నాననా. సల్లగాలులో పర్వాలేదు, నువ్వండం తప్పు కాదని అన్నాడు. సల్లగాలులా పల్లకీలలో అని వినపడుతుంది. పల్లకీలలో అన్నట్టు వినపడుతుంది. దాన్ని నువ్వు ముద్దుగా ఏమైనా చేయగలవా? ట్రై చేస్తావా? నీ అంతటి నువ్వే ట్రై చేయి, ఎలా చేస్తావని. సల్లగాలులా పల్లకీ. తప్పదు కదా. పల్లకీలలో అను. పల్లకి తీసుకొచ్చేసావు అనుకో కిందికి, అది పల్లాలో ఉన్న కీ అయిపోతుంది. పల్లకీలలో ఆ నోట్ నుంచి ఈ నోట్ జంప్ చేసేటప్పుడు ఇది వేరే వేరే భాగం అయిపోతుంది. పల్లకీలలో పల్లకి తానే పల్లకీలలో. అక్కడున్నాడు శాంతారాం. అది విషయం. ఇది పాట వింటున్న చాలామందికి తెలుస్తుంది ఈ విషయం. మాటను ఎలా మనం దాన్ని అందంగా మలుచుకోగలం స్వరంతో అన్నది మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది అని. ఎందుకంటే ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మిస్టేక్స్ చేసిన వాడిని నేను. చేసి పెద్దలు కరెక్ట్ చేస్తే తెలుసుకున్నాను కాబట్టి దాన్నే మీకు ఇస్తున్నాను. నేను కొత్తగా తయారు చేసింది ఏం కాదు, కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. వరంగల్ రేంజ్ డిఐజీ ఆఫ్ పోలీస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం కాంతారావు గారు, నమస్కారం అండి, స్వాగతం మీకు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యాచంద్రన్. నేను తిరుపతి నుంచి వచ్చాను. స్వాగతం అమ్మ. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ వేటూరి, సంగీతం శ్రీ AR రెహమాన్, గానం సాధనా సర్గం శ్రీనివాస్. సఖీ సినిమా నుంచి స్నేహితుడా స్నేహితుడా. శుభం. తేలిపోతాను ఇలా డోలలుగేను ఆనందరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను బలపించా, మనం చెదిరి విలపించా. కురుల నొక్కుల్లో బలపే చుక్కల్లో, కురుల నొక్కుల్లో బలపే చుక్కల్లో గర్వమణించెనులే, నా గర్వమణిగెనులే. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్న నా కోరికలే
శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందల్లో తోడువోయ్ 5 వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు శయవలిగా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. ముఖ్యంగా ఈ పాట రాసిన వెట్రి గారి గురించి మాట్లాడాలి. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకత ప్రతి పాటలో ఉంటుంది. అయితే మా ఇద్దరి మధ్య జరిగిన సందర్భం ఒకటి చెప్తాను సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు విజయ్ గార్డెన్స్లో రికార్డింగ్ జరుగుతూ ఉంది. పాట రాయాలి వెట్రి గారు. అప్పటికి 6:30 అయిపోయింది సాయంత్రము. ఈయన ఇంకా లిరిక్స్ ఇవ్వలేదు, బాలుగారు వస్తారని వెయిటింగ్. నన్ను గార్డెన్ లోపల తీసుకెళ్ళాడు. అక్కడ కూర్చొని రాయమన్నాడు. అక్కడ లైట్ లేదు. చెప్తున్నాడు రాయగలుగుతాను, రాస్తాను సార్ అన్నాను. చీకట్లో నాకేం తెలియట్లేదు. ఆయన చెప్తున్నాడు పల్లెవి అయిపోయింది. చదువు ఒకసారి పల్లెవి అన్నారు. ఎలా చదువుతాను నేను? రాయటం తప్ప కనబడట్లేదు కదా. అయితే తెలియకుండా చదివా. నేను కరెక్ట్గా చదివా. బాగా నచ్చింది. భుజం తట్టి నువ్వు మంచి డైరెక్టర్ అవుతావరా అన్నాడు. ఆ వయసులో అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు ఒక మహాగురువు లాంటి గొప్ప కవి అట్లాంటి ప్రోత్సాహం అభినందనలు ఇవ్వటం అనేది నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నేను జయమందేరా, భద్రాచలం ఈ 2 సినిమాల్లో కూడా వెట్రి గారితో పాటలు రాయించాను. రాయించడం అంటే ఆయన భాగస్వామ్యం. అయితే ఆ 2 పెద్ద హిట్ అయ్యాయి. మనం కొంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖే ముఖే సరస్వతి అని అంటారు, లేదా ఏదో సరస్వతికి ప్రతిరూపం అంటారు. కానీ వేటూరు గారే సరస్వతి. అందరూ భక్తులు ప్రపంచంలో ఆయనకి. ఈ ఒక్క పాట విషయంలో మాత్రం నేను ఏకీభవించను మీతో. ఎందుకంటే డబ్బింగ్ సినిమా పాటలు కూడా ఆయన చాలా బాగా రాయగలడు. నిర్మాతల ఒత్తిడి అతని మీద ఎంత చికాకు పెట్టి ఉంటే ఈ పాట రాసి ఉంటాడు నాకు అర్థమవుతుంది. చాలా చోట్ల నాకు నచ్చనివన్నీ రాశారు ఆయన. ఇందులో నాకు నచ్చపోతే ఏంటది వేరే విషయం, దట్స్ నాట్ ది క్వశ్చన్. కానీ అందులో కూడా మధ్యలో ఒక్కొక్క చెమక్కు వదిలిపెడతాడనమాట ఆయన. అది ఎంత ఇందుకు మిగతా అంతా ట్రాన్స్లేషనే, కానీ ఆయన సంతకం డెఫినెట్గా కనపడుతుంది. పోతే
పాట ట్యూన్ గురించి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజిషన్స్ ఆఫ్ రెహమాన్. చాలా మంచి కంపోజిషన్, మాధుర్య ప్రధానమైన కంపోజిషన్, ఆర్కెస్ట్రేషన్ కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి పాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే రహస్య స్నేహితుడా, ఆ తూకు దీర్ఘం పెట్టద్దు, అది 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 రహస్య స్నేహితనే అన్నారు, అది కూడా తప్పే, అనకూడదు. అది హ్రస్వాక్షరం మీద సంగతి వేసి దీర్ఘమే, స్నేహితుడా చెవికింపుగా ఉండదు. నెక్స్ట్ టైం రహస్య స్నేహితుడా, దీర్ఘాక్షరం మీద ఏ సంగతి వేసినా గొడవ లేదు. స్నేహితుడా, తూడా ఏంటి, స్నేహితుడు అంతే కదా. అందుకని అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మిగతా అంతా బాగా పాడావమ్మా. నువ్వు సింగింగ్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ పల్లవిలో వాంఛలన్నీ ఆ నోట్ సరిగ్గా పలకలేదు. ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస, అక్కడి నుంచి పాడు. శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వాంఛలన్నీ, అది ఆ నోట్స్ కొంచెం క్లీన్గా ఉండొచ్చు అనమాట. లాస్ట్ పల్లవిలో అన్నావు, అది రెండిటికి మధ్యలో ఉంటుంది. మామూలుగానే అది క్రొమాటిక్ నోట్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా పాడు. ధన్యవాదాలు. అంతే, పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఆయన అన్నారే సుందరామూర్తి గారు 6:30 గంటలకి నేను రావాల్సిన టైం అనుకోండి కాల్ షీట్కి. పాట న్యాయంగా అయితే ముందు రోజే రెడీ కావాలి. కానీ సుందరామూర్తి గారు అంతమందికి రాస్తూ ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాడు అతను. మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత నమ్మకం అంటే బాలసుబ్రహ్మణ్యం రికార్డింగ్ వచ్చే లోపల ఈయన 5 గంటలకు వచ్చిన 6:30 లోపల పాట రాసి ఇస్తాడన్న నమ్మకం. దట్ ఈజ్ సుందరరామూర్తి. అలాగని చెప్పి వాడు వచ్చేస్తున్నాడే ఈ లోపల నేను పాట రాసిచ్చేయాలని కిట్టించేయడం అనేది ఉండదండి. ఒక యోగిలో కూర్చున్నాడంటే 15 నిమిషాల పాట అంతే. అంత గొప్ప కవి. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం నాన్న. తను ఎంపిక చేసుకున్న పాట కూడా రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. పూజాఫలం సినిమా నుంచి నిన్నలేని అందమేదో, నీ డ్రెస్లో కూడా అలాగే ఉంది. నిన్నలేని అందమేదో నిద్ర లేచింది ఇవాళ ఎందుకన్నా తెలియట్లేదు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. పసిడి అంచు పైట జారా, ఓ పసిడి అంచు పైట జారా, పయనించే మేఘబాల, అరుణ కాంతి సోకగానే పరవశించెనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ధన్యవాదాలు. బాబాడు. నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన అనుభూతులకి కొత్త కొత్త అందాలని చేకూరుస్తూ ఉంటారు. దాన్ని కూర్చి ఏర్చి రాస్తూ ఉంటారు. ప్రత్యేకమైన పాట. బాగా పాడు, మంచి సెలెక్షన్, గుడ్.
థ్యాంక్ యూ సార్. చే ఎక్కడొచ్చినా కూడా ఎక్కువ యాక్సెంట్ ఇస్తున్నావు నువ్వు. నిదురలేచెని చే ఎక్కువ నిదురలేచెనెందు మామూలుగా వాడనొచ్చు. చే చాలా చే అది ఎక్కువ అనాల్సిన అవసరం లేదు. అలవాటు చేసుకోదు. ఎక్కడొచ్చినా చకారం ఎక్కువ యాక్సెంట్ ఇస్తున్నావు, అది తగ్గించు. తెలియరా నిరాగమేదో తీగ సాగెనెందుకో తర్వాత ఏంటి, ఎలా అంటున్నావు? తీగ సాగెనెందుకో. నేను ఎందుకు అడుగుతున్నానని తెలిసి ఇప్పుడు చాలా తెలివిగా నువ్వు పాడావే, అది మొదటిసారే పాడవలసింది. అతీగ సాగెనెందుకో, అదే ఆయన స్టాంప్, ఆయన సొత్తు, అది రాజేశ్వరరావు గారిది. తర్వాత అకారం ఎప్పుడు పాడుతున్నా కూడా ఆ పాడు, ఆలా పాడు ఒకసారి. పసి అణుచు పైట జారా, అక్కడి నుంచి ఆలా పాడు. పసిడి అంచు పైట జారా, అన్ని రాని ఎక్కడ ఆన ఓపెనే అలా అనుకో. ఆ కారణమే పాడేసే టోటల్గా. నీలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంజాయ్ చేస్తూ పాడతావు పాటని చాలా బాగా. సినిమాలో కూడా ఎంత అందంగా ఉంటుంది ఈ పాట, ఆర్కెస్ట్రేషన్ కానీ అంతా కూడా సింపుల్ బట్ అట్ ది సేమ్ టైం వెరీ డివైన్, పవిత్రంగా ఉంటుంది పాట. అంత పవిత్రంగా రాశారు, అంత పవిత్రంగా పాడారు, అంత పవిత్రంగా చేశారు ఆయన. సినిమాలో అంత పవిత్రంగా కనబడుతుంది. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. ప్రముఖ దర్శకులు సౌత్ ఇండియాలో ఒక చాలా అద్భుతమైన ఎడిటర్గా పేరు పొందారు. ఆదుర్తి గారికి అసోసియేట్గా, సన్నిహితులుగా, మానసపుత్రుడిగా పనిచేసిన శేషకీర్తి శ్రీ టి కృష్ణ గారి చాలా గొప్ప డైరెక్టర్. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చి మంచి మంచి సినిమాలు తీశారు. వారితో ఎన్నో వందల సినిమాలకు పనిచేశారు. కె విశ్వనాథ్ గారికి ఆయన కాంటెంపరీ సహచరుడు అని చెప్తే తప్పులేదన్నమాట. ఇద్దరు కలిసి పనిచేశారు, మూగ మనసులు ఆ ప్రాంతం నుంచి కూడాను. వారి పెద్దమ్మాయి శ్రీమతి టి జయశ్రీ గారు. ముందు నేను ఆవిడని ఎందుకు పరిచయం చేశానంటే, వారి శ్రీవారు ప్రముఖ వక్త, రచయిత, సంస్కృత, ఆంధ్రాంగ్ల భాషల్లో దిట్ట, రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మణమూర్తి గారు కూడా ఇచ్చేశారు. నమస్కారం. మా సినిమా వాళ్ళకి ఇంటి పేరు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేనైతే నేను ఫలానా గురువు ద్వారా వచ్చినవాడు ఫలానా యాక్టర్కి పాడారు అన్నారు. ఇప్పుడు గృహిణిని ముందు చెప్పడం న్యాయం. ఇంతకు మునుపు అయితే ఫలానా వారి భార్య అని చెప్పడం న్యాయమేమో, కానీ ఇప్పుడు ఫలానా వారి భర్త అని చెప్తే లోపల ఆయన కొంచెం సంతోషంగా ఉంటుందని నాకు ఒక ఫీలింగ్. ఇక్కడ జిల్లా జడ్జి గారు శ్రీ మఠం వెంకటరమణ గారు సతీ సమేతంగా విచ్చేశారు. వారికి కూడా మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, ధన్యవాదాలు. శ్రీమేధ విద్యా సంస్థల పాడతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, co-presented by Andhra Bank. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. భవ్య ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ చంద్రబోస్, సంగీతం శ్రీ కీరవాణి, గానం నిఖిత నిగమ్ అండ్ కీరవాణి గారు. మగధీర సినిమా నుంచి ధీర 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 మనసాగలేదురా.
అందుకోదురా సమాన సాహసాలు చూడరాదు నిద్దురా నియమాలు వీడరా నివాసమేలు కోర ఏక వీర ధీర 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 ధీర. కీరవాణి గారు ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టరో మనందరికీ తెలుసు. ఇది చాలా పెద్ద హిట్ సాంగ్, మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. పాటలో ఎక్స్ప్రెషన్తో పాటు కంటెంట్ అంటే సబ్జెక్టుకు సంబంధించింది, ఆయా పాత్రలకు సంబంధించిన కథని నడిపే ఒక పాట ఇది. చాలా మంచి పాట ఇది. గుడ్. ఫస్ట్ మార్క్స్ నేను చంద్రబోస్కే ఇస్తాను ఈ పాటలో. కీరవాణి ఎప్పుడు బాగా చేస్తారు, ఆయనది ఉంది. ప్రతిసారి మంచి పాట ఇస్తాడు. ఎంత బాగా రాశారో. పోరుకైనా ప్రేమకైనను దారి ఒకటేరా, ఒక్క లైన్ చాలు. ఎంత నర్మగర్భంగా చెప్పాల్సిందంత చెప్పాడు. పోరుకైనా ప్రేమకైనా దారి ఒకటేరా, పోరాటం. ఎక్సెప్టింగ్ ముందు పాడిన ఆలాపులో ఊపిరి నియంత్రణ చేసుకోకుండా ఫినిషింగ్కి వచ్చేసరికి ఇబ్బంది పడ్డావు తప్పించి మిగతా పాట అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆలాపు ఒకసారి పాడిస్తావా? ఆ లాస్ట్దే ఇంకా కొంచెం సస్టైన్ కావాలి. అంతవరకు ఉండాలి. అక్కడ వచ్చి ఊపిరి అయిపోతుంది అనమాట. అది మిగతా పాట అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. నేనేం చెప్పాల్సిన అవసరం వెళ్ళిపోతుంది. శ్రీమేధ విద్యా సంస్థల పాడతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన భాషాశ్రీ, సంగీతం మణిశర్మ, గానం వర్ధిని. రణం సినిమా నుంచి నల్లాని మబ్బు చాటు అన్న పాట. ధీం ధినక దిన తాకడ దినక దిన ధీం ధినక దిన తాకడ దినక దిన నల్లని మబ్బు చాటు కన్నిల దొంగలా కిలకిల నవ్విలేస్తావేమలా సర్లే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకేయగా తడిసే నెరజానా సిరినెమలై పురి విప్పేయగా ఘల్లు ఘల్లు మని అందిలు ఆడినులే అరే ఝల్లు ఝల్లు మని చినుకే రాలినులే జిల్లు జిల్లు మని ఆశలు రేగెనులే తను వేడు రంగుల విల్లై ఊగెనులే ఎంత ధైర్యమే వానా మా ఇంటికొచ్చిన పైన చిటుకు చిటుకు అని జారే చల్లని చినుకై ఎదచేరి సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూస్తే వెలుగైన చూడని సంపుల్లో తను బార జలకమే ఆడే చనువిస్తే తుంటరి వానా తొలి ప్రాయం దోచడమేనా సరికాదే కొంటెవానా ఏదో మీటి పోకే సోనా ఘల్లు ఘల్లు మని అందిలు ఆడినులే అరే ఝల్లు ఝల్లు మని చినుకే రాలినులే జిల్లు జిల్లు మని ఆశలు రేగనులే
బాలుగారిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి, ఏ హీరోకి పాడితే ఆ హీరో పాడినట్టుగానే ఉంటుంది పాట, మనందరికీ తెలుసు. అట్లాగే మణిశర్మ గారు ఏ హీరోకి మ్యూజిక్ చేస్తే, ఏ స్టార్కి మ్యూజిక్ చేసినా కూడా ఆ స్టార్ కోసమే మ్యూజిక్ చేసినట్టుగా ఉంటాయి పాటలు. ఒకే ఒక కరెక్షన్ ఏంటంటే, సరదాల వరదలు నేనుంటే 2 లైన్లు కూడా ఒకే ట్యూన్లో వస్తాయి. ఆ సరదాల వరదలు అన్నప్పుడు మాత్రం కొంచెం ఫ్లాట్ అయిందనమాట ఫస్ట్ టైం. మిగతా అంత పాట చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా చాలా బాగా పాడారు, చాలా మంచి పాట. ఇది యాక్చువల్గా కాపీ బేస్డ్ అయినా కూడా, కాపీ అంటే COPI కాదు, కాపీ రాగం అయినా కూడా మధ్యలో మేఘ్ మల్హర్ అంటారు, ఏదో అంటారు, అవన్నీ ఉన్నాయి. నాకు ఇలాంటి పాట నా చేత కూడా మంచి పాట పాడించాడు. హరివిల్లు ఎత్తి కరిమప్పు వానబాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. రైతులకు చాలా ముఖ్యమైన పాట. వర్షం ఎంత ముఖ్యమో ఇవాళ. అలాంటి పాటతోటి సుసంపన్నం చేసుకున్న కార్యక్రమాన్ని. చాలా సంతోషం తల్లి, నీ సీట్కి వెళ్ళిపోవచ్చు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతో తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. 2 వారాలు ముఖ్య అతిథిగా వచ్చి సంక్షిప్తంగా తన మనసులో ఉన్న మాటలను నిష్కర్షగా మనతో పంచుకున్నటువంటి చిరంజీవి ఎన్ శంకర్ గారు, ప్రఖ్యాత దర్శకులు, వారికి మేమందరం రుణపడి ఉన్నాం. మనం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నేను ఒకసారి బాసరకి వెళ్ళాను, అంటే చాలాసార్లు వెళ్ళాను, కానీ ఒకసారి నేను వెళ్ళినప్పుడు జరిగిన అనుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ 2 ఎపిసోడ్ల తర్వాత నేను పొందిన అనుభూతికి దానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి. బాసర సరస్వతమ్మ చంకలో బిడ్డలాగా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహం ఎన్ని తరాలదో, ఆ ప్రయాణం ఎంత దూరమో మనం పసిగట్టలేము. కానీ ఆ ప్రవాహానికి, తరతరాల సంగీత ప్రవాహానికి ఈరోజు ఈ పసిపిల్లల గొంతులో 3 తరాలు మనకు తెలిసి, కానీ వాటి పుట్టుక ఎన్ని తరాల ముందుందో మనకు తెలియకపోవచ్చు. ఆ సంగీతం పుట్టుక అట్లాంటి ఒక ప్రవాహాన్ని ఈ పసి హృదయాలు మన ముందు పలికించాయి. అయితే నేను ఒక ఉదయం ఆ గోదావరి పక్కన కూర్చున్నప్పుడు ఆ గోదావరి సవ్వడి, సంగీత సవ్వడి ఒక అద్భుతంగా అనిపించింది. తెల్లతెల్ల జామున ఆ సంగీతానికి తోడై బాసర సరస్వతమ్మ ఒళ్ళో వీణ అద్భుతంగా పలికిస్తున్నట్టు అనిపించింది. ఆ ఒళ్ళో వీణ అది ఎన్ని తరాలదో తెలియదు, కానీ ఈ తరంలో బాలసుబ్రహ్మణ్యం గారే. ఒక గొంతు ఒక భాషలో పాడొచ్చు, 2 భాషల్లో పాడొచ్చు, కానీ ఒక వీణ ఎన్ని భాషలైనా పలికించుస్తుంది. వీణతో ఎందుకు పోల్చానంటే, ఇంత అద్భుతమైన గాత్రం, ఇంత అద్భుతమైన గాయకులు ఈ భూమి మీద పుట్టినందుకే మనందరం గర్వపడాలి. సరస్వతమ్మ వీణ పలికినట్టుగా వారు పాడని భాష లేదు, వారు ఇవ్వని ఎక్స్ప్రెషన్ లేదు, వారు చేయని ప్రయోగం లేదు. మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు, గాయకులుగా కావచ్చు, అలాగే నటులుగా కూడా. నేను మిథునం సినిమా చూసినప్పుడు, ప్రివ్యూ చూసినప్పుడు బాలుగారిలో అసలు బాలుగారిని చూశాను నేను. ఆ చిలిపితనం, ఇటు దేవస్థానం కావచ్చు, అది కావచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఈనాడు వరంగల్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గారికి ఈటీవీ తరఫున ఒక జ్ఞాపకాన్ని ఇవ్వడానికి ఆనందపడుతున్నాను. గోదావరి HDP పైప్స్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్నది అభిరామ్ అండ్ వాగ్దేవి. పూవై విరిసిన పున్నమి వేళ విడియము నీకేలా వేళ సరదాల వరదలో నేనుంటే పరుగాల పొంగులను చూస్తే వెలుగైన చూడని సంపుల్లో తను భారజలకమే ఆడే. 76% మార్కులతో ఇవాళ నిష్క్రమిస్తున్నది అన్ఫార్చునేట్లీ రేవతి శ్రిత.
శ్రీ డాక్టర్ ఎం కాంతారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అమ్మాయికి ముందుగా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం. నిష్క్రమిస్తున్న చిరంజీవికి 5,000 రూపాయల చెక్ను కూడా మీ చేత ఇవ్వాల్సింది. వచ్చే వారం సెమీఫైనల్స్ అనంతపురంలో జరగబోతోందన్నమాట. అనంతపురానికి మీరందరూ వస్తే మాకు సంతోషం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఇది నా ప్రియ నర్తన వేళ, తుది లేనిది దీవన హేళ. నీ దయ రాధా రామనీ దయ రాధా, పాడన వాణి కళ్యాణిగా, స్వరరాణి పాదాల పారాణిగా, అందల రావమిది పదములగా, అంబరమంటిన హృదయముదా, కొమ్మ పైనిట జంట పూలు, గూటిలో ఇట 2 గువ్వలు, ఈ మెడ చుట్టూ గులాబీలు, తీసిగ పాయల మందా